స్వాగతం నేను మీ సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. దాంట్లో ముఖ్యంగా 2041లో చీఫ్ మినిస్టర్ అంట. నిమ్మదంగా షాక్ అయిపోయాను నేను. ఇది చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఎర్రిపూలతో ఆర్గ్యూ చేయకూడదు. ఫాలో రూల్ నెంబర్ 1. అయినా ఆయన సీఎం ఏంట్రా రే. ఇంకొకటి, ఈ సాంగ్ ఇప్పుడు విజయ్ తలపతి ఫీలింగ్ ఏంటో తెలుసా గైస్? తమిళనాడు నాదే, త్రిష పాప కూడా నాదే. ఇప్పుడు నా ఫీలింగ్ ఎంతో తెలుసా దీనిపైన? నేను కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటా. పెట్టుకోవాలా? పెట్టుకున్న తర్వాత నేను కూడా దానికి చాక్లెట్ గిఫ్ట్ ఇస్తా. అప్పుడు మీరంతా అనాలి, అప్రిషియేట్ చేయాలి విజయ్ తలపతిని చేసినట్టే నన్ను కూడా. హిపోక్రసీ చూపియద్దు. మరి మన ఇంటి పక్కోడు, డబ్బు లేనోడు, మనోడు అక్రమ సంబంధం పెట్టుకుంటే చి, మన చుట్టుపక్కలోడు బంధువు పెట్టుకుంటే, అదే విజయ్ తలపతి సెలబ్రిటీ, క్రికెటర్, హీరో పెట్టుకుంటే వావ్. మన చుట్టుపక్కలోడు మనోడైతే చి, అదే డబ్బులున్నాడు రిచ్ అయితే వావ్. చిన్న చిన్న గిఫ్ట్ చూసి మురిసిపోకు, అక్కడ స్టేట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇవ్వలేదు, అది అయ్యింది అంతే. అక్రమ పిల్లంగా కూడా ఉండడానికి ఇంతమంది ఆడవాళ్ళు రెడీగా ఉన్నారా? గిట్ల ఈ మైండ్ సెట్ ఉంది కాబట్టే మన ఇండియాలో ఎదుగుదల లేదు. పక్క దేశాలతో పోల్చుకోవడం తప్పించి మన దేశంలో స్లేవరీ, ఫ్యాన్ మెంటాలిటీ, లో ఐక్యూ ఎక్కువ. ఆడెవడో అక్రమ సంబంధం పెట్టుకొని సీఎం అయితే హీరోయిన్ బర్త్డే రోజు హీరోయిన్ అక్రమ సంబంధంని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అదే నార్మల్ పీపుల్ అక్రమ సంబంధాన్ని మాత్రం తిడతారు. మీ అయ్య పెట్టుకుంటే అక్రమ సంబంధం అయిపోయి. చాలామంది పొలిటీషియన్స్ అక్రమ సంబంధాలు కూడా బయటపడ్డాయి. అప్పుడు హైప్ ఇవ్వలేదు, ఎందుకు ట్రోల్ చేశారు, పట్టించుకోలేదు. సెలబ్రిటీ దాని ఆకడం అలవాటురా జనాలకి. వాళ్ళు తప్పైనా ఒప్పైనా ఆలోచించకుండా దాని ఆకడం ఎక్కువైపోయింది. మీ అయ్యలు పెట్టుకుంటే అక్రమ సంబంధం నాట్ ఓకే, కానీ హీరో, సెలబ్రిటీ, రిచ్ మ్యాన్ పెట్టుకుంటే కోసేసుకుంటారు. బుద్ధి లేదురా మీకు, బుద్ధి లేదు. మన ఇండియన్స్ మైండ్ సెట్టే బానిస. స్లేవరీ మైండ్ సెట్ అనిపిస్తుంది నాకు, స్లేవరీ మైండ్ సెట్. కామన్ సెన్స్ ఉండాలరా, కామన్ సెన్స్ ఉండాలరా, సెన్స్. ఇక్కడ బర్త్డేస్ కి స్టేట్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. మరి నువ్వేమి ఇస్తావు నీ గర్ల్ ఫ్రెండ్ కి? అవును బుగ్గిత్త మొగ్గ. ఇది ఇస్తా గిఫ్ట్. నేను మాట్లాడేది ఇంత మాదిరి ఒక రాడ్ తలైవార్, ఇంత మాదిరి ఒక రాడ్ గిఫ్ట్ ఇస్తా. ఇంకేం లేదు నా దగ్గర. రెడ్ రాడ్ తీసుకున్న నెత్తి వాళ్ళు. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ చాలా వేరే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇది బెంగాల్లో టీఎంసీ గెలిచింది కదా. టీఎంసీ గెలిచినప్పుడేమో మన శివలింగం పైన ఆణం పెట్టింది. ఇప్పుడు టీఎంసీ ఓడిపోయింది, దీని ముఖం మీద పెట్టండి రా, దాకా ఆణం సాగదీసి పెట్టండి, దీని లోపల వేయండి. ఆల్రెడీ మీమ్లు వేస్తున్నారు. పద్ధతి ఉండమంటే వినరు. ఈ జీన్స్ లో షార్ట్ లో అవసరమా మీకు? బయట అమ్మాయిలు మంచిగా ఉన్నారా? అసలు ఏం పట్టించుకోకుండా అయిపోతున్నారు, మొత్తం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నేను బట్టలు వేసుకోను, విచ్చలవిడిగా తిరుగుతాను, నేను లంగోణ్ణి దొంగోణ్ణి, నన్ను రేపేయాడు, నన్ను ఏడు మానవం చేయండి నన్ను అమ్మాయిలు దొరకబట్టి. మొగోడు లంగోడు అని చెప్పుకుంటాడే, ఆడోళ్ళు చెప్పుకుంటారా? సరే చెప్పుకుంటారు. మొగోడు రోడ్డు మీద వస్తాడు. మేము కూడా పొయ్యాలనుకుంటున్నాం, మాకు అంత ఫ్రీడమ్ కావాలంటే కుదరదమ్మా, కుదరదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ మొగోడికి ఉంటుంది కాబట్టి వాడు అంత క్రిమినల్ అవుతుండు, అంత అన్యాయాలు చేస్తుండు, దొంగనా కొడుకు. అదే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక అమ్మాయికి ఉంటే అమ్మాయి కూడా అట్లనే అయ్యేది, అంతకంటే ఎక్కువనే అయ్యేది. మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా?
ఆయనేరా మెయిన్ విల్లన్. అందుకే అమ్మాయికి అందం పెట్టాడు, మగోడికి బలం పెట్టాడు. ఈ ఇద్దట్లో కంట్రోల్ ఉన్నోడు, క్యారెక్టర్ ఉన్నోడు మంచోడు. ఆడ మగ నేను రోడ్డు మీద వస్తా కాదు, చిన్న థింగ్స్ నేర్చుకోనరా బాబు. పెరుగుతున్నప్పుడు ఏమంటారు, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా. పెద్దయ్యాక నీకు పెళ్ళి కాక జాబ్ రాకపోతే పెళ్ళి కాదు, పెళ్ళానికి డబ్బులు పెట్టాలి, పోరడికి పెట్టాలి. ఇక్కడ మా పేరు నిలబెట్టాలి, వీళ్ళ పేర్లు నిలబెట్టాలి నువ్వు. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్ వదిలిపెడితే తినడాన్ని ఉచ్చబోయడం నేర్పించిన దాన్ని కూడా ట్రైనింగ్ సెంటర్ అనేలాగా ఉన్నారు వీళ్ళు. ఆడా మగాని కొట్టుకోవడం ఏంట్రా, మగవాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి ఎలా చేయాలో నేర్పిస్తారు, అమ్మాయిలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి అవి ఎలా చేయాలో నేర్పిస్తారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ఇద్దరు ఒకే పని చేయాలి, ఇద్దరు రెండు పనులు చేయొచ్చు. ఏంట్రా బాబు ఈ లొల్లి, ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారా, కాంప్రమైజ్ అయ్యి వదిలేనరా. ఆడదేమో వచ్చి మొగోడి మీద పడాలి, మొగోడు వెళ్ళి ఆడదాని మీద పడాలి, వీళ్ళిద్దరు కొట్టుకొని విడిపో. ఏం లొల్లీలు పెడుతున్నారా ఆంటీల నుంచి పొరల దాకా. ఇప్పటి పిల్లలకు 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడు గలక గంజాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటికి వెళ్ళడానికి కదా. ఇప్పుడు నేనేమంటా అంటే రూల్స్ని బ్రేక్ చేస్తే, పద్ధతులను బ్రేక్ చేస్తే నష్టం ఎవరికో తెలుసా, అమ్మాయిలకే. ఇవిడ ఏమంటుందంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇవన్నీ ఎందుకు అంటుంది, ట్రైనింగ్ సెంటర్ అంటుంది. నేను ట్రైనింగ్ తీసుకుంటా, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, వంట చేయడం. నన్ను పోషించే అమ్మాయి పెళ్లి చేసుకొని పోషించండి, కానీ నాకు ₹1,00,000 కావాలా, ₹1,00,000 సంపాదించాలి ఆ అమ్మాయి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, లేకుంటే చేసుకోను. మరి పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. బుద్ధుందా? ఏం మాట్లాడతారా మీరు? మీ అమ్మ సెట్ అవ్వట్లేదా? ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా ఎవరు దొరకట్లేదా? మీరు ఖచ్చితంగా మీ తట్టా గుట్టా సర్దుకొని హైదరాబాద్ వచ్చేది, ఎవరో ఒక సెట్ అయిపోతారు. సరే హైదరాబాద్ వస్తా, నీకు మెసేజ్ చేస్తా, నువ్వే సెట్గా. అరే హైదరాబాద్ వస్తే సెట్ అవ్వడం కాదరా, హైదరాబాద్కి వెళ్ళేదే వీళ్ళు సెట్ చేసుకోవడానికి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ హైదరాబాద్ పేరు వీళ్ళు బదనాం చేస్తున్నారు, కానీ ఆంధ్ర నుంచో, బెంగళూరు నుంచో, ఏ తమిళనాడు నుంచో, ఏ స్టేట్లోంచి హైదరాబాద్ వచ్చి తల్లిదండ్రులు ఉండరు కాబట్టి విచ్చలవిడిగా తిరిగిపోయి హైదరాబాద్ని బదనాం చేస్తున్నారు. యాక్చువల్గా మీ క్యారెక్టర్, ఒక అమ్మాయి కర్ణాటక నుంచి వస్తే, ఒక అమ్మాయి బెంగళూరు నుంచి వస్తే, రాయచూరు నుంచి వస్తే, ఆ అమ్మాయిది రాయచూరు గుణమే, బెంగళూరు గుణమే. కాకపోతే ఇంట్లో ఉండడం వల్ల ఆవిడకు ఫ్రీడమ్ లేదు కాబట్టి పద్ధతిగా బతికింది, ఇంట్లో మంచిగా బతికింది అంతే. హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న లేరు కాబట్టి విచ్చలవిడిగా తిరిగింది, లాజికే కదా. సెట్ చేసుకుంది 10 మందిని. హైదరాబాద్ వచ్చాయి మీకు అమ్మాయి దొరికిపోద్దంట. దొరుకుతుంది, మాకు హైదరాబాద్ వస్తే అమ్మాయి దొరుకుతుంది. హైదరాబాద్ మరి రెడ్ లైట్ ఏరియా కాదు, వీళ్ళ గుణాలు రెడ్ లైట్ ఏరియా. అది లాజిక్. హైదరాబాద్ అని రాస్తుంటుంది ఎంట్రీ అప్పుడు, అంటే దాని అర్థం ఇక్కడ ఎవరిని నమ్మొద్దు అని. నమ్మావనుకో నాకించేస్తారు. ఇగో ఇక్కడ ఏమంది, నేను పెళ్లి చేసుకోను, పొలిటీషియన్ అస్సని చేసుకోను అంది. కట్ చేస్తే డబ్బులు ఉన్నాయి కాబట్టి విని చేసుకుంది. బీజేపీ గుండా పార్టీ, బీజేపీ ప్రోపగండా పార్టీ, ఫేక్ పార్టీ అన్నాడు. బీజేపీ గుండో కి పార్టీ, దాంట్లోనే జాయిన్ అయ్యిండు. మళ్ళీ వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నది. సూపర్. అసలు స్టార్టింగ్లో ఆ పిల్ల ఏమంది, అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు త్రిషాకి గిఫ్ట్ ఇచ్చిండంట సీఎం చైరు. ఆ అక్రమ సంబంధం కూడా డబ్బులు ఉంటేనే. అరే నీ అమ్మ, ఒక అమ్మాయి ఉంటావరా, 60 ఏళ్ళోడితో పడుకుంది, గవర్నమెంట్ టీచర్, వాడికి 40 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లని చేసుకున్నాడు. వై తెలుసు కదా. హైదరాబాద్ వచ్చేయి, పిల్ల దొరికిపోతుంది, పువ్వు దొరికిపోతుంది. చెట్లకు కాస్తున్నాయి మరి, తోటలో పువ్వులనే యజమాని తెంపనీయాడు. అట్లాంటిది ఆ చెట్టుకు ప్రాణం ఉంది, ఆ పువ్వుకు అదే యజమాని, అది ఎట్లా తెంపనిస్తుంది? మహా అయితే వాసన చూడొచ్చు అంతే. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ ఉంటుంది కాదు, క్రింజ్ ఎక్కువ ఉంటుంది, దానికే ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనుషులే క్రింజరా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో, మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటాయి. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే బాయ్.